నాలుగు లోకాల నరకాలను చూపెడతారు మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? నా పాలన అద్భుతం, శబాష్, ఇంత కాన్ఫిడెన్స్ అన్న ఉండాలి నీకు. ఈ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఈ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. నా పాలన బాగుందంటే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. ఇది రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. శబాష్, నా పాలన అద్భుతం, జనం మస్తు సంతోషపడుతున్నారు. అవునవును, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చేస్తారో అది ప్రజలకు తెలుసు. మా ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, గ్రామాలలోకి సంక్షేమ పథకాల విషయంలో అమలు చేయకపోతే అక్కడికి ఎవరైనా మనల్ని విమర్శిస్తే ఆడ చెట్టు గట్టేసి తొండలు జొర్ర పెట్టన్నారు. ఇప్పుడు ఆడికి పోతే గవే అయితే సార్, మీకు తెలియదు, అసలు రియాలిటీ తెలియనట్టున్నది. నిన్ను మోసం చేస్తున్నారు. నీ చుట్టూ ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నీ చుట్టూ ఉండే సలహాదారులు, నీ చుట్టూ ఉండే మనుషులందరూ రేవంత్ రెడ్డి నిన్ను మోసం చేస్తున్నారు, తెలుసుకో. ఒక ఆప్తుడిగా చెప్తున్నా, నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి నీ వాళ్ళే సిద్ధపడ్డారు. నీ ప్రభుత్వం కూలిపోబోతున్నది, నీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారు, నీ ప్రభుత్వాన్ని ఆగం చేయబోతున్నారు. నీకు రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో చెప్పట్లేదు. నీ భజన బ్యాచ్ ఎక్కువైపోయింది, నిన్ను పొగిడేటోళ్ళు ఎక్కువైపోయింది, నేను ఆకాశం మీద కాదు ఇంకా మీదికి తీసుకుపోతున్నారు. పైలం బిడ్డ రేవంత్ రెడ్డి కష్టపడి వచ్చినా తొక్కుకుంటూ వచ్చినాను, మళ్ళా తొక్కుకుంటూ పోతారు జనాలు. పైలం నేనే చెప్తున్నా, నేను మాట ఇస్తే తప్పేదేలే. ఏమన్నావన్నా డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నావన్నా. మాట తప్పినోళ్ళు ఎవరు? మా రేవంత్ రెడ్డే కదా. ఒకటి. ఇంకోటి ఏం చెప్పినావన్నా, రైతులందరికీ రైతు భరోసా ఎప్పుడు ఇచ్చినావన్నా నాకు అర్థం కావట్లేదు. ఇది అయిపోయింది. ఇంకోటి ఏమన్నా అన్న, 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. ఏ ఊళ్ళో జరిగిందన్నా? ప్రతి ఊళ్ళోకి వెళ్తే ఆఖరికి మీ మంత్రి దామోదర్ రాజనరసింహనే చెప్పిండు మా గ్రామంలో జరగలేదని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, బ్యాంకర్లు చెప్తున్నారు, ప్రజలు అంటున్నారు, రైతులు అంటున్నారు. ఏమన్నా ఏం చేద్దాం అనుకుంటున్నావే? దాంతోపాటు క్వింటాలకు రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఏడిస్తున్నావన్నా ఒకసారి చూపెట్టన్నా. దరిద్రం మొత్తం ఆ చుట్టే తిరిగినట్టున్న తెలంగాణ. 24 గంటల కరెంట్ వస్తున్నా. అది క్వింటాల్కి 500 బోనస్. అయ్యా మేము పండించిన పంటకు 500 బోనస్ ఓన్లీ సన్నాలకే ఇస్తా అన్నారు. ఆ సన్నాలకు కూడా దిక్కు దివాన లేకుండా పోయిందని రైతులు, పంట పండించిన రైతులు దుమ్మెత్తిపోతున్నారే. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఏడిస్తున్నావే? ఏ ఇంట్లో వస్తుంది? మీ ఇంట్లో వస్తుందా? మా ఇంట్లో వస్తుంది. మా ఇంట్లోనైతే వస్తలేదు. నా జీరో కరెంట్ అసలే కాలే. మరి నా 200 కాదు కదా, 100 యూనిట్లు కూడా కాలేదు. మరి ఏడొస్తుందో చూపెడు చూద్దాం. కూలీలకు 12,000 ఇచ్చినాం. ఊరు నాయన, ఇంత అబద్ధాలు పొద్దుగాలనే ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందన్నా? నీ మీద నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే, అందుకే నీ మీద నేను పోరాటం చేస్తున్నా. ఎవరో ఎందుకు చేయాలి, మనమే పోరాటం చేయాలని చేస్తున్నాను. ఎంత అబద్ధం అన్నా ఇది? ఏ కూలీలకు 12,000 ఇచ్చినవే? ఏ కూలీల దగ్గర 12,000 ఇస్తున్నవే? తెలంగాణలో ఏ కూలీలకు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కూలీలక, జార్ఖండ్ నుండి వచ్చిన కూలీలక, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన కూలీలక, ఒరిస్సా నుండి వచ్చిన కూలీలక, తమిళనాడు నుండి వచ్చిన కూలీలక, గోవా నుండి వచ్చిన కూలీలక, ఏ కూలీలకు ఇస్తున్నవే? మధ్యప్రదేశ్లోకి ఇస్తున్నావా? ఉత్తరప్రదేశ్లోకి ఇస్తున్నావా? ఏ కూలీలకు ఇస్తున్నావు నాకు చెప్పవే? ఒకసారి చెప్పన్నా రేవంత్ రెడ్డి అన్న. ఇక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. ఇది ఒక కథ. మొన్నటిదాకా పంచాయతీ పెట్టి అరుగోసలు పెడుతున్నారు. దాని తర్వాత ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర సృష్టించిన. ఏడాదిలో నువ్వు ఎంత చెప్పినవే? 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను, 1,00,000 అన్ని యాడికి పోయినాయి? ఇవన్నీ మాట్లాడన్నా. నేను మాట చెప్పి ఎగ్గొట్టే వ్యక్తిని కాదు. ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్దే. కేసీఆర్ కాలం చెల్లిన 1000 నోటు. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే. ఇగో ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే. అంటే కేసీఆర్ నమ్మినోళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వాళ్ళు నేను జైలు ఎత్తా అంటాను, డైరెక్ట్గా బెదిరిస్తాను. మొగిలిగద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటు గద్దర్ జయంతి వేడుకలకు సీఎం రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రజా యుద్ధనకు గద్దర్ జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు కలిసి గద్దర్ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ రచించిన మా పల్లె ప్రతి పాటకు కథ ఉంది, పుస్తకాలను ఆవిష్కరించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మా గద్దరు కొడుకు సూర్య ఉన్ను వెన్నెల ఇద్దరికి ఏం చేసినాం? సాంస్కృతిక సారథి ఇచ్చిండు. మా సూర్యం ఏం తప్పు చేసిండు? వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఓ ఎమ్మెల్యే పదవి ఇచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో ఏం చేయాలి? ఓ మంత్రిని చేయాలి. చెయ్యి. మరి అది నీకు మంత్రిని చేయాలంటే చెయ్యి. గద్దర్ వారసులకు మేము విలువ ఇచ్చినాం అంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కాదు, ఇవన్నీ ఎవరికి చెప్తున్నావు ముఖ్యమంత్రి అన్నా? నువ్వు అంటే ఎంత ఇష్టం తెలుసానే, కానీ ఆగం చెప్తున్నావే తెలంగాణను. 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు. అయిపోయింది. ఇప్పుడే సింహం కాదు, 3 రంగుల జెండా వచ్చి పిల్లి ఓలే కదిలినాడు, ఎక్కడున్నాడో మా రేవంత్ అంటారు. రేపు పొద్దుగాల గిదే అవుతుంది. ముందు హెచ్చరిస్తున్నా, నీ పాలన కుక్కలు చింపిన ఇస్తారక్కంటే అధ్వానం అయిపోయింది. ఊళ్ళే ఏంది అంటే ఏదైనా పెళ్ళి ఉంటే అంటే ముదుగాల ఎవరి హడావిడి, కుక్కల హడావిడి అయిపోతుంది. నీ చుట్టూ కూడా గదే బ్యాచ్ జైన్ అయింది, మొత్తం ఆగం చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, నీ ప్రభుత్వాన్ని నీ చుట్టూ ఉండే నీ సామ్రాజ్యం కూల్చడానికి సిద్ధమైంది. మరి 10 మంది ఎమ్మెల్యేలకు ఇంత ధైర్యం ఏడ నుండి వచ్చింది? ఇంతమంది ఎట్లా మారతాళ్ళు? ఇవాళ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందట.
బహుశా నాకు తెలిసి సాయంత్రం 6-4 నుంచి 8 మధ్యలో చెప్తా అన్నాడు. మీ పొంగులేటి పోయి ఇప్పుడు బతలాడుతుండేమో కానీ నాకు తెలియదు, కానీ వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ అవుతుంది అట. నాకు చెప్పిరాలు, నేనే చెప్తాను కదా, వాళ్ళు చెప్పిరాలు, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు, అసలు ఊకునేదే లేదన్నారు. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే